ఈరోజు ఈ వీడియోలో దారింగబడే అనే ఒక పర్యాటక కేంద్రం, అక్కడికి మా జర్నీ ఎలా సాగింది, మేము ఏ ప్లేసులు కవర్ చేసాము, మా 3 days జర్నీలో ఏమేమి చూసామన్నది ఈ వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దారింగబడే అన్నది ఒరిస్సాలోని ఒక హిల్ స్టేషను. ఇది విశాఖపట్నం నుంచి 385 కిలోమీటర్స్ వస్తుంది. అదే బరంపూర్ నుంచి అయితే 85 కిలోమీటర్స్ వస్తుంది. ఈ దారింగబడే టూర్కి మేము 3 days ప్లాన్ చేసాము. ముందుగా మార్నింగ్ విశాఖపట్నం నుంచి బరంపూర్ చేసుకొని అక్కడ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఆన్ ద వే టు దారింగబడి డే 1లో మేము ఏ పాయింట్ కవర్ చేసామన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము ముందుగా మా కారంజేవి టెంపుల్కి వెళ్ళాము. ఇది దారింగబడికి వెళ్ళే దారిలోనే బరంపూర్ నుంచి 31 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఈ టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. లోపలికి వెళ్ళే వే మాత్రం చాలా బాగుంది. ఈ టెంపుల్ ఏరియాలో కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది. అలాగే టెంపుల్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ భాషలో మా కారంజేవి అంటే ఒరిస్సా భాషలోని ఇది రాశారనమాట. టెంపుల్ ఎంట్రన్స్లో ఒక నందీశ్వరుడు ఉన్నాడు. చాలా అందంగా కలరింగ్ చేశారు నందీశ్వరుడికి. టెంపుల్ లోపలికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ తీసుకున్నారు. టెంపుల్ లోపల కాళికాదేవి మన ఓల్డ్ కలకత్తాలోని కాళికాదేవికి తలక ప్రతిరూపం అట. 8 చేతులతోనే విగ్రహం అయితే చాలా బాగుంది. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనం అనంతరం మేము 41 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సురుడా డ్యామ్కి వచ్చాము. ఇది కూడా దారింగబడికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈ డ్యామ్ను కూడా మేము కవర్ చేసాం. ఈ డ్యామ్ ఎంట్రన్స్లో ఈ ఆర్ట్ అన్నది కనబడ్డది, బాగుందని షూట్ చేశాను. అలాగే ఇక్కడ వేస్ట్ వాటర్ బాటిల్తో ఒక ఆర్ట్ కూడా తయారు చేశారు. డ్యామ్కి వెళ్ళే వేలోనే కుంతేశ్వరి టెంపుల్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇదే సురుడా డ్యాము. ఈ సురుడా డ్యామ్ గురించి నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను. ఇది ఒరిస్సా స్టేట్లోని గంజాం డిస్ట్రిక్ట్లో సురుడా అనే విలేజ్ కానుకొని ఉంటుంది ఈ డ్యాము. అందువల్ల దీనికి సురుడా డ్యామ్ అని వచ్చిందనమాట నేము. అలాగే ఈ డ్యామ్ అన్నది ఋషికుల్య అనే రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఒరిస్సా గవర్నమెంట్ ఈ సురుడా డ్యామ్ని ఒక పర్యాటక కేంద్రం కింద మార్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇది డ్యామ్ మీద ఉన్న రోడ్డు. ఈ రోడ్డు ద్వారా మేము ట్రావెల్ చేసి నియర్లీ 4 కిలోమీటర్స్ మా ఓన్ కార్లోనే మొత్తం అంతా తిరిగాము. డ్యామ్ అంతా కూడా ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసి చూసాము. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కొంతసేపు రిలాక్స్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇది డ్యామ్ను ఆనుకొని ఒక పార్కును డెవలప్ చేసిందనమాట ఒరిస్సా గవర్నమెంట్. అలాగే ఈ డ్యామ్ను ఆనుకొని ఒక హిల్ ఉంది. ఆ ఈ హిల్ మీద ఒక వాచ్ టవర్ కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఆ వాచ్ టవర్ మీద నుంచి ఈ డ్యామ్ని చూడడానికి గురించి అనమాట. అది వెళ్దాము, అక్కడ కూడా చూపిస్తాను అక్కడ నుంచి ఎలా కనబడుతున్నాను అది. అలాగే ఈ డ్యామ్కి డౌన్ స్ట్రీమ్లో ఒక పార్క్ కన్స్ట్రక్ట్ చేసింది ఒరిస్సా గవర్నమెంట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదైనా మొత్తానికి మాత్రం ఇది ఒక పర్యాటక కేంద్రము. లోకలర్స్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ఎంజాయ్ చేయడానికంటే వస్తూ ఉంటారంట. మేము వెళ్ళేటప్పటికైతే మధ్యాహ్నం 12 o'clock అయింది, 1 o'clock. అప్పుడైతే ఎవరూ లేరు. మీకు ఇందాక చూపించాను కదా, హిల్ మీద ఒక వాచ్ టవర్ ఉందని. ఆ వాచ్ టవర్కి వచ్చాము. ఆ వాచ్ టవర్ మీద నుంచి మీకు సురుడా డ్యామ్ ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను.
ఈ వాచ్ టవర్ నుంచి సురుడా డ్యామ్ ఎలా కనబడుతుందో అన్నది మీకు చూపిస్తున్నాను. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. ఇందాక మీకు చెప్పాను కదా కుంతేశ్వరి టెంపుల్ చూపిస్తానని. అదిగో ఈ టెంపుల్ ఇదే. ఇది ఈ హిల్ మీద ఉంటుంది. వాచ్ టవర్ నుంచి అలా కనబడుతుంది అనమాట. చూడండి, అదిగో దూరంగా కనబడుతుంది చూసారా గ్రామం, అదే సురుడా గ్రామం అన్నట్టు. ఇదే సురుడా గ్రామం. ఇది కుంతేశ్వరి టెంపుల్. మీకు కిందకి వెళ్ళి ఆ టెంపుల్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఈ కంఠేశ్వర టెంపుల్ అన్నది ఒక శివాలయం అన్నమాట. మేము వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 1 o'clock అయ్యింది. సో టెంపుల్ క్లోజ్లో ఉంది. సో దర్శనం అయితే అవ్వలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము మా మధ్యాహ్నం లంచ్ని సురుడా గ్రామంలో కంప్లీట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా 50 kilometers దూరంలో ఉన్న దారింగబడికి బయలుదేరాము. ఆన్ ద వే మేము ఫారెస్ట్ గుండా ట్రావెల్ చేసాము. ఆ వే ఇదే. ఫారెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దారింగబడి చేరుకునేటప్పటికల్లా నియర్లీ ఈవినింగ్ 4 o'clock అయ్యింది. బట్ దారింగబడి చేరుకోవడానికి 2 kilometers బిఫోర్గానే ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది. అదే కాఫీ గార్డెన్. అంటే మనం కాఫీ గార్డెన్ టచ్ చేసి తర్వాత దారింగబడి విలేజ్లోకి వెళ్తాము. సో ముందుగా మేము కాఫీ గార్డెన్ని కవర్ చేసాం అన్నమాట. ఈ కాఫీ గార్డెన్లోకి ఎంట్రీ టికెట్ 10 rupees తీసుకున్నారు. సేమ్ మన అరకులో ఉండే కాఫీ గార్డెన్ లాగే ఉన్నది. ఇక్కడ ఏం పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. బట్ ఇక్కడ ఒరిస్సాలో ప్రతి టూరిస్ట్ స్పాట్ని వీళ్ళు పిక్నిక్ స్పాట్ కింద మార్చుకుంటారు. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ ఎవరో పిక్నిక్ స్పాట్ కింద దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో గార్డెన్ అయితే చాలా బాగుంది. కాఫీ గార్డెన్ అయితే అలాగే ఒక 1/2 hour ఆ కాఫీ గార్డెన్లో స్పెండ్ చేసాం. ఈ కాఫీ గార్డెన్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ తాలూకా ఎక్విప్మెంట్లే ఆ ముందర ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఈ కాఫీ గార్డెన్లోనే ఒక కాఫీ షాప్ ఉంది. అలాగే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందన్నమాట. చిల్డ్రన్స్ ఇక్కడైతే పార్క్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేమైతే కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ ఎంజాయ్ చేసాము. ఒక 1/2 hour రిలాక్స్ అయ్యాము ఇక్కడ అంతే. కాఫీ గార్డెన్ తర్వాత మేము దారింగబడి దాటుకొని ఒక 3 kilometers సన్సెట్ పాయింట్కి వచ్చాము. దీన్నే సైలెంట్ వ్యూ వ్యాలీ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఈ వ్యాలీ ఇక్కడ నుంచి చూస్తే చాలా సైలెంట్గా ఉంటుంది. దీన్నే సన్సెట్ పాయింట్ అంటారు. మేము వచ్చేటప్పటికి సన్సెట్ అవుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను మాకు సన్సెట్ ఏ విధంగా కనబడ్డది అనేది. వ్యాలీ అయితే చాలా బాగుంది. సన్సెట్ పాయింట్ కూడా చాలా బాగుంది. సీ అండ్ ఎంజాయ్. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తాను చూడండి. ఈ సన్సెట్ పాయింట్ నుంచి మనం చూసినట్లయితే మేము స్టే చేయబోయే 2 days స్టే చేయబోయే రిసార్ట్ ఇది ఉతోపియా రిసార్ట్. ఇది దారింగబడి నుంచి 5 kilometers దూరంలో ఉంటుంది. ఒక రిమోట్ ఏరియాలో ఉంటుంది. ఎటువంటి సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవు. ఇక్కడైతే ఆల్మోస్ట్ రిమోట్ అనమాట. ఆ రిసార్ట్ తప్పించి ఈ ఏరియాలో ఇంకేమీ ఉండదు. మేము స్టే చేయబోయే ఉతోపియా రిసార్ట్ అదే. సన్సెట్ పాయింట్ నుంచి చూపించిన ఇథోపియా రిసార్ట్ ఇదే. నెక్స్ట్ 2 days మేము ఈ రిసార్ట్లోనే స్టే చేయబోతున్నాము. ఇది దారింగబడి విలేజ్ నుంచి 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ రిమోట్ ఏరియా అనమాట. ఎటువంటి ఫోన్ సిగ్నల్స్ ఉండవు. రండి ఈ రిసార్ట్ ఎలాగున్నది మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది.
ఈ రిసార్ట్లో టోటల్గా 25 రూమ్స్ ఉన్నాయి. మేము వెళ్ళింది సమ్మర్లోని, బట్ 25లో 24 రూమ్స్ హిల్ స్టేషన్ అవ్వడం వల్ల 24 రూమ్స్ బుక్ అయిపోయాయి అనమాట. ఈ దారింగ్బాడ్లో వన్ ఆఫ్ ద పాపులర్ రిసార్ట్ అనమాట. అయితే ముందుగా వచ్చేటప్పుడు అయితే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం మంచిది. అదే రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో అయితే ఈ రిసార్ట్ చాలా డిమాండ్ ఉంటుంది. బట్ ఆన్లైన్గా అడ్వాన్స్డ్గా బుక్ చేసుకొని రావడం అనేది ప్రిఫరబుల్. ఇది దారింగ్బాడ్లో టూరిస్ట్ పాయింట్లు. దారింగ్బాడ్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఉన్నాయి, రైట్కి వెళ్తే ఉన్నాయని ఈ మ్యాప్లో ఉన్నాయి. డే 2లో మేము దారింగ్బాడ్ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దర్బాడి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఈ ఆన్ ద వేలో ఈ రోడ్ అంతా రెన్యువేషన్ జరుగుతుంది, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా కష్టంగానే వచ్చాను డ్రైవ్ చేసుకొని ఈ 22 కిలోమీటర్స్. చూడండి, ఇది పార్కింగ్ ఏరియా అనమాట. దార్బాడి వాటర్ ఫాల్స్ దగ్గర పార్కింగ్ ఏరియా. ఈ వాటర్ ఫాల్స్ కొద్దిగా రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల కొద్దిగా టూరిస్టులు తక్కువ వస్తారని చెప్పాలి. ఎందుకంటే ఈ సెడాన్ వెహికల్స్ అయితే కొద్దిగా కష్టం రావడం అన్నది. బట్ జీప్ లాంటివి అయితే మాత్రం ఈజీగా వచ్చి ఇవ్వచ్చు ఈ వాటర్ ఫాల్స్కి. మేము సమ్మర్లో రావడం వల్ల ఏమిటో తెలియదు కానీ ఈ వాటర్ ఫాల్స్లో అంతగా వాటర్ అయితే లేదు, చాలా తక్కువ ఉంది. వర్షాకాలంలో అయితే చాలా విపరీతంగా ఉంటుందని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం. సో రెయినీ సీజన్లో వస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు అన్నమాట. మేము సమ్మర్లో రావడం వల్ల మాత్రం అంతగా థ్రిల్ ఫీల్ అవ్వలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉమేష్ మాత్రం వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి చాలాసేపు ఎంజాయ్ చేశాడు ఆ వాటర్ ఫాల్స్ని మాత్రం. మేమెవరో అయితే వెళ్ళలేదు, మా ఉమేష్ మాత్రం దాని కిందకి వెళ్ళాడు. దర్బాడి వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత మేము 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈమా బర్డ్స్ పార్క్ వచ్చాము. ఇందులో ఏంటంటే ఈ పార్కులో ఈమా బర్డ్స్ ఉంటాయి. ఈమా బర్డ్ పార్క్కి ఎంట్రీ ఫీ ఉంది, దీనికి 50 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఈ పార్కు లోపలే మనకి పనాసియా ఇకో రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్ ఏంటంటే టెంట్స్ టైప్ అనమాట, అవి కూడా మీకు చూపిస్తాను. ఒకప్పుడైతే ఈ పార్కులో చాలా ఈమో బర్డ్స్ ఉండేవట, ఇప్పుడైతే అంతగా ఏం లేవు, 5 6 ఉన్నాయి అంతే. సో ఇంత దూరం ఈ పార్కు గురించి రావడం అయితే వేస్ట్ అనే చెప్పాలి. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఈమో బర్డ్స్ పార్కులోనే పెనాసియా ఇకో రిసార్ట్స్ ఉన్నాయని. ఆ రిసార్ట్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవి కనబడుతున్నాయి చూసారా, ఇవే టెంటెడ్ రిసార్ట్స్ అనమాట. అంటే ఇవన్నీ టెంట్స్ అన్నమాట. బట్ మేము వెళ్ళేటప్పటికి ఎవరు లేరు. బట్ రెయినీ సీజన్లోని, వింటర్ సీజన్లోని విపరీతమైన డిమాండ్ ఉంటుందట. పర్ నైట్కి 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారట. కొన్ని టెంట్స్కి ఏసీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లవర్స్ పాయింట్కి వచ్చాము. ఈ లవర్స్ పాయింట్ అన్నది ఒక పార్క్ అన్నమాట. ఇందులో లవర్స్ మీట్ అవుతారు అన్నారు. ఈ పార్కులోనే ఒక సెలయర్లేడ్ ఒకటి ఉంది.
చూస్తున్నారు కదా, అదే సెలియర్. వాటర్ ఫ్లో అయితే ఉంది కానీ బురదగా ఉంది నీళ్ళు. సమ్మర్ కదా, మేబీ రైనీ సీజన్లో బాగా ఎక్కువ ఫ్లో ఉండొచ్చు, అప్పుడైతే ఎంజాయ్ చేయొచ్చేమో. మేము వచ్చిన సమ్మర్ కాబట్టి చాలా తక్కువ వాటర్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ దారింగబడికి బ్యాక్కి వచ్చాము, హిల్ వ్యూ పార్క్కి. ఈ హిల్ వ్యూ పార్క్ అనేది దారింగబడికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ హిల్ వ్యూ పార్క్ అనేది దారింగబడిలో ఉన్న చిన్న పార్కు. ఈ పార్కులోంచి కానీ మనం చూసినట్లయితే చుట్టూ ఉన్న కొండలను చూడొచ్చు వ్యూ పాయింట్ లాగా. అందువల్ల దీనికి హిల్ వ్యూ పార్క్ అని పేరు వచ్చింది. ఈ పార్కులోకి ఎంట్రీ టికెట్ ఉన్నది. ఎంట్రీ టికెట్ తీసుకొని ఈ పార్కులోకి వెళ్ళాలి. ఆ దూరంగా కనబడుతుంది చూడండి, అది వ్యూ పాయింట్ తాలూకా టవరు. ఆ టవర్ నుంచి మొత్తం దారింగబడి చుట్టూ ఉన్న హిల్స్ అన్నీ చూడొచ్చు. చూపిస్తాను రండి. ఈ వ్యూ పాయింట్ని చూసినట్లయితే చుట్టూ ఉన్న హిల్స్ అన్నీ బాగా కనబడుతున్నాయి. ఆ హిల్స్ మధ్యలోనే ఒక రిసార్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు, చూస్తున్నారు కదా అదే. ఆ తర్వాత ఈ పార్క్కి ఎదురుగానే నేచర్ పార్క్ అని ఒక పార్క్ ఉంది, దానికి వచ్చాము. ఈ పార్కులో కూడా ఎంట్రీ ఫీజు ఉంది. ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు తీసుకొని వెళ్ళాము. దీన్నే బటర్ఫ్లై పార్క్ కూడా అని అంటారు. పార్క్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈ పార్కులోనే 2 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా అవే గెస్ట్ హౌస్లు. ఈ నేచర్ పార్క్లోనే మెడికల్ ప్లాంట్ గార్డెన్ కూడా ఉంది. అంటే మనకి మెడిసిన్లో వాడే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మోడల్స్ చాలా ఉన్నాయి. వాటికి బోర్డ్స్ కూడా తగిలించారు, ఏ ప్లాంట్ ఏంటి దేనికి వాడతారు అన్నది. మనకి టైం ఉన్నట్లయితే చాలా సేపు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మేము వెళ్ళేటప్పటికి అప్పుడు ఈవినింగ్ అయిపోయింది, మాకు ఓపిక కూడా అంతగా లేదు. జస్ట్ అలా తిరిగేసి వచ్చామంతే. ఈ నేచర్ పార్క్ కంప్లీట్ చేసేటప్పటికల్లా ఈవినింగ్ 5 అయింది. సో ఆ రోజుకి మేము దారింగబడి లోకల్ కంప్లీట్ చేసి నైట్ మళ్ళీ సేమ్ రిసార్ట్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాము. డే 3లో మేము దారింగబడి నుంచి విశాఖపట్నం బయలుదేరాము. ఆన్ ద వేలో కొన్ని టూరిస్ట్ స్పాట్లు కవర్ చేసుకు రావాలని ముందే నిర్ణయించుకున్నాము. మేము ముందుగా మిదుబండ అనే వాటర్ ఫాల్స్కి బయలుదేరాం అనమాట. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మాకు ఈ బ్యూటిఫుల్ వ్యూ కనబడింది. అది రికార్డ్ చేసి అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ మిదుబండ వాటర్ ఫాల్స్ అన్నది దారింగబడి నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలి. అది కొద్దిగా రఫ్గా ఉంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని కిందికి ఒక 200 మీటర్స్ వెళ్ళినట్లయితే మనకి వాటర్ ఫాల్స్ వస్తుంది.
కొంత దూరం తర్వాత అయితే స్టెప్స్ చాలా స్టీప్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అదే మిదుబండ వాటర్ ఫాల్స్. ఈ లోకలర్స్కి ఇది బాగా ఫేమస్ వాటర్ ఫాల్స్ అట. రైనీ సీజన్లో విపరీతంగా టూరిస్టులు వస్తారు, ఎందుకంటే రోడ్ యాక్సెస్ చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి ఉండడం వల్ల లోకలర్స్ చాలామంది మిదుబండ వాటర్ ఫాల్స్కి ఎక్కువగా వస్తారట, రైనీ సీజన్లోని వింటర్ సీజన్లోని. ఆ తర్వాత మేము అక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రెయిన్బో వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది కూడా సేమ్ మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి ఉంది. బట్ అక్కడ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి మాత్రం కిందకి 1 కిలోమీటర్ దిగాలన్నమాట. అదే కొద్దిగా టఫెస్ట్ జాబ్. చూస్తున్నారు కదా, ఆ కిందకి వెళ్ళే దారి చాలా నేరోగా ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్మోస్ట్ 750 మీటర్స్ కిందకి వెళ్ళాలన్నమాట ఈ వేలోంచే. మీరు చూస్తున్నారు కదా, ఇదే రెయిన్బో వాటర్ ఫాల్స్ ఏరియా. రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ పడినప్పుడు రెయిన్బో ఫార్మ్ అవుతుందట. అందుకే ఈ ఏరియాలో ఉన్న వాటర్ ఫాల్స్కి రెయిన్బో వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. మేము వెళ్ళేటప్పటికైతే వాటరు లేదు, రెయిను లేదు. ఈ వాటర్ ఫాల్స్ కింద ఒక కేవ్ ఉంది, అంటే గుహ. ఆ కేవ్ అయితే చాలా చీకటిగా ఉంది, మేమైతే వెళ్ళలేదు అందులోకి. అలాగే ఈ వాటర్ ఫాల్స్ డౌన్ స్ట్రీమ్లో ఇంకా కావాలంటే కిందకి వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తర్వాత మేము ఆన్ ద వే టు వైజాగ్ వయా జీరంగి అనే గ్రామం ద్వారా వచ్చాము. ఆ గ్రామంలోనే చూస్తున్నారు కదా, తప్తపని హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ తప్తపని హాట్ స్ప్రింగ్స్ అన్నది నేచురల్గా ఫార్మ్ అయిందనమాట. ఇది ఈస్టర్న్ ఘాట్స్లోని జీరంగి అనే గ్రామంలో ఉన్నదనమాట. ఈ తప్తపని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. తప్త అంటే వేడి, పాని అంటే నీళ్ళు, వేడి నీళ్ళు అన్నమాట. ఈ వేడి నీళ్ళు అన్నవి నేచురల్గా ఫార్మ్ అవుతుంది కింద సల్ఫర్ రాక్స్ ఉండడం వల్ల. ఈ వేడి నీళ్ళలో స్నానం చేసినట్లయితే మనకున్న చాలా వరకు రోగాలు నయమైపోతాయని ఇక్కడ చాలామంది భక్తులు నమ్ముతుంటారు. ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ పక్కనే 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదొక టెంపుల్, దీన్ని ఆనుకొనే హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదే హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఇది నేచురల్గా ఫార్మ్ అయింది. ఇక్కడ నుంచే వాటర్ వేడి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. ఇదేంటంటే కింద సల్ఫర్ రాక్స్ ఉండడం వల్ల నేచురల్గా ఫార్మ్ అయ్యి అక్కడ నుంచి వేడి నీళ్ళు పుడుతూ ఉంటాయి. ఆ వేడి నీళ్ళు ఇలా పక్కన బాత్ చేయడానికి 2 ప్రొవిజన్స్ పెట్టారు, లేడీస్ వేరుగా జెంట్స్ వేరుగా. ఆ వేడి నీళ్ళు ఇందులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ స్నానం చేసినట్లయితే చాలా వరకు రోగాలు మనకు నయమైపోతాయని నమ్ముతూ ఉంటారు. ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఆనుకొని ఒక శివాలయం కూడా కన్స్ట్రక్ట్ చేశారు. మేమైతే వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. మాకు తప్తపని హాట్ వాటర్ స్ప్రింగ్స్ కవర్ చేసేసరికి ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. సో మేము అక్కడ నుంచి బయలుదేరి నైట్ 12 o'clock కల్లా వైజాగ్ హ్యాపీగా చేరుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.